ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా క్లయింట్ పార్వతి ఏ పరిస్థితిలో బిడ్డని కందో, ఏ కండిషన్లో ఆ బిడ్డను వదులుకోవాల్సి వచ్చిందో, ఇప్పుడు ఎందుకు ఆ బిడ్డను కావాలనుకుంటుందో చాలా స్పష్టంగా చెప్పింది. లక్కీ పాప నా క్లయింట్ కూతురే అని, ఆ పాపని మిత్రానందనికి దత్తతిచ్చానని హెడ్ నర్స్ సుశీల సాక్ష్యం కూడా చెప్పింది. లక్కీ పాప నా క్లయింట్ కూతురే అనడానికి DNA రిపోర్ట్స్ రూపంలో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. మేము ఇన్ని రకాల ఆధారాలను చూపించాం. వీటికి వ్యతిరేకంగా అర్జున్ ఒక్క సాక్ష్యమైనా కోర్టు వారికి చూపించారా? ఇది కేవలం మన సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదు. మిస్టర్ మిత్రానందన్ తనకున్న డబ్బు పలుకుబడితో ఒక సాధారణ స్త్రీకి అన్యాయం చేయాలనుకుంటున్నాడు. ఆ తల్లికి ద్రోహం చేసి తన బిడ్డను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. గౌరవనీయులైన మీ దృష్టిలో అందరూ సమానమే కాబట్టి నా క్లయింట్ పార్వతికి తన బిడ్డను అప్పగించి తనకి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ అర్జున్, మీరింకా చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా? అది యువర్ ఆనర్. కోర్టు సమయాన్ని వృధా చేయకుండా త్వరగా చెప్పండి. వారి దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు మిలాడ్. నా క్లయింట్ని మరింతసేపు క్షోభ పెట్టకుండా త్వరగా తీర్పు చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. ఆంటీ, ఆ పేపర్స్ ఏంటి? లక్ష్మి మళ్ళీ ఏదో కొంప ముంచిపోతున్నట్టుంది. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే కొన్ని సాక్ష్యాల్ని కోర్టు వారికి ప్రవేశపెడతాను. ప్రొసీడ్. పార్వతి గారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. పార్వతి, పార్వతి, పార్వతి. మై జస్టిస్, ఈ కేసులో మేం ముందు నుంచి అనుమానిస్తున్న విషయాలు నిజమయ్యాయి. ముందుగా లాయర్ చాణక్య గారు చెప్పినట్టు ఈ కేసు ఆయన ఫ్రీగా వాదించలేదు. తను ఎప్పుడూ వసూలు చేసే ఫీజు తీసుకున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీ ఖర్చులన్నీ సరయు గారే స్పాన్సర్ చేసినట్టు ఇదివరకే ప్రూవ్ చేశాను సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇకపోతే అందరూ అనుమానిస్తున్నట్టుగా ఈ పార్వతి గారు ఒక సాధారణ స్త్రీ కాదు, లక్షాధికారి. ఏమంటున్నారు సార్? టైలరింగ్ పని చేస్తూ బ్రతుకుతున్నాను.
నేను లక్షాధికారిని ఏంటి? అదే మా అనుమానం కూడా. ఒకసారి ఈ బ్యాంక్ స్టేట్మెంట్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పార్వతి గారి అకౌంట్లో 3 విడతలుగా 10 లక్షల రూపాయలు జమ అయ్యాయి. ఆ డబ్బులు సరయు గారి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇంకా బ్యాంక్ అకౌంట్లో తన పేరు ఒకసారి చూడండి యువర్ ఆనర్. ఈవిడ పేరు దేవి అనుంది. కానీ బ్యాంక్ పాస్బుక్లో మాత్రం తన ఊరు, అడ్రస్ యథాతథంగా ఉన్నాయి. అంటే తన పేరు పార్వతి కాదు, దేవి. పార్వతి అని దొంగ పేరు పెట్టుకుని పాప కోసం ఈ నాటకం ఆడడానికి వచ్చింది. ఈ పేపర్ కూడా ఒకసారి పరిశీలించండి యువర్ ఆనర్. తన అసలు వృత్తి టైలరింగ్ కాదు, యాక్టింగ్. ఆర్టిస్ట్ అసోసియేషన్లో తన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది. ఈ ఆధారాల్ని పరిశీలించి చూస్తే మీకే విషయం అర్థమవుతుంది యువర్ ఆనర్. మిస్ సరియు మిత్రానందన్ గారికి బిజినెస్ రైవల్. మిత్ర గారి కంపెనీ మీద కన్నేసి అది దక్కించుకోలేక మిత్ర గారి మీద కక్ష కట్టి ఎలాగైనా పగ సాధించాలనుకున్నారు. మిత్రగారు పెంచుకుంటున్న లక్కీ పాప తన సొంత కూతురు కాదు అని, మున్నార్లో పుట్టిన పాపని అడాప్ట్ చేసుకున్నారని తెలుసుకుని అక్కడ హాస్పిటల్ స్టాఫ్తో చేతులు కలిపి ఒక కొత్త కథకి తెరలేపారు. పార్వతి అనే కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసి దేవి అనే ఈ ఆర్టిస్ట్ చేత ఆ వేషం వేయించి లక్కీ పాపను మిత్రకు దూరం చేసి మిత్రని ఎమోషనల్గా డౌన్ చేయాలనుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.